ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను ప్రేమించి తన యొక్క అత్యున్నతమైన కృప చేత, తన దయచేత మనకు మరొక దినాన్ని అనుగ్రహించారు. గడిచిన దినములన్నీ కూడా ఆయన కృపలో మనలను కాపాడుకుంటూ క్షేమమునిస్తూ వస్తున్నారు. కాబట్టి ఆ దేవుని కృప కొరకు, ఆ దేవుని యొక్క వాత్సల్యత కొరకై, దేవుడు మనకిస్తున్న క్షేమము నెమ్మది కొరకై ఒకసారి దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా, మన జీవితకాలం అంతా కూడా దేవునికి కృతజ్ఞులముగాను, ఆయన చిత్తమును నెరవేరుస్తూ ఆయనకి ఇష్టలుగాను జీవించే భాగ్యం ప్రభు ఇచ్చినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ దినం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము 10వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు, యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహించుకొనుడి. ఆయన తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును అని మనము చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చదవబడినటువంటి ఆ లేఖన భాగమును మనం గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము కదా, దేవుడట తన భక్తుల ప్రాణములను కాపాడుచున్నాడు. ఎవరి చేతిలో నుండి కాపాడుచున్నాడట? భక్తిహీనుల చేతిలో వారు పడకుండా వారి చేతుల్లో నుండి దేవుడు కాపాడుతూ ఉన్నాడట. తన భక్తుల ప్రాణములను తన యందు నీతి కలిగి, దేవుని దగ్గర చెడుతనమును అసహించుకొని, చెడుతనమును విసర్జించి, దేవుణ్ణి ప్రేమించి, దేవుని యొక్క వాక్యమును ప్రేమించి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని దగ్గర భక్తి కలిగి నడుచుకునేటువంటి వారి ప్రాణములనట ఆయన శోధనలో పడకుండా, శ్రమలో పడకుండా, భక్తిహీనులు మనుషుల చేతిలో పడకుండా, నీకు అపాయమును కలుగు చేయి వారి చేతుల్లో పడకుండా దేవుడు నీ ప్రాణమును కాపాడు అనగా ఆయన కనబడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకనే వాక్యం అంటుంది కదా, యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహించుకొనుడి అని బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తుంది. ఎప్పుడైతే నీవు చెడుతనమును విడిచిపెట్టగలుగుతావో, దేవుని ప్రేమించి, దేవుని వాక్యమును ప్రేమించి, చెడుతనమును విసర్జించి, దేవునికి ఆయాసకరమైనటువంటి వాటిని ఎప్పుడైతే మనం విసర్జించగలుగుతామో, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, భక్తిహీనుల చేతుల నుండి దేవుడు వారిని విడిపిస్తాడట. ఈ రోజుల్లో మనము కూడా ఎంతి దినాల్లో అపవాది చేతుల నుండి మనము కాపాడబడుట కొరకు, దేవుని యొక్క నీతి రాజ్యంలో మనము చేరినట్లు, దేవుని యొక్క చిత్తమును మనం నెరవేరుస్తూ, దేవుని యొక్క రాకడలో మనం ఎత్తబడుట కొరకు, అపవాది కలుగు చేయి ప్రతి శోధనను నీవు తప్పించబడినట్లు, శోధనను నీవు జయించినట్లు, అపవాది కలుగు చేయి ప్రతి ఆటంకమును ఎదుర్కొని జయించినట్లట నీవు దేవుణ్ణి ప్రేమించి చెడుతనమును అసహించుకున్న వారలముగా మనం ఉండాలి. యెహోవాను ప్రేమించే వారులారా, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారు చెడుతనమును అసహించుకుంటారట. మనం చదువుతున్నాము కదా, యెహోవాను ప్రేమించే వారులారా, మీరు యెహోవాను ప్రేమిస్తున్నారు కదా, చెడుతనమును విసర్జించండి, చెడుతనమును అసహించుకొనండి అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎవరైతే దేవుణ్ణి ప్రేమించారో వారు చెడుతనాన్ని ప్రేమిస్తారు. ఎవరైతే దేవుని వాక్యమును ప్రేమించారో, ఎవరైతే దేవుని సత్యమునో, దేవుని అడుగుచాడలను ప్రేమించారో, వారు పాపమును, చెడుతనమును వారు ప్రేమగా ఎంచుకునేటువంటి వారలముగా ఉంటారు. చెడుతనమును అసహించుకున్నారో, చెడుతనాన్ని ప్రేమిస్తారు, దేవుని వాక్యాన్ని అసహించుకునే వారులుగా కనబడతారు. ఎప్పుడైతే దేవుని నీవు ప్రేమించగలుగుతావో చెడుతనము నీలో నుండి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని, దేవుని మాటను నీవు ప్రేమించగలుగుతావో చెడుతనాన్ని నీవు అసహించుకొనగలుగుతావు. ఈ రోజుల్లో అనేక మంది వారికి ఆత్మీయ జీవితాల్లో చెడుతనమును ప్రేమించేటువంటి వారులుగా కనబడుతున్నారు. పాపమును ప్రేమించే వారులుగా కనబడుతున్నారు. పాపము చేయి వారిని ప్రేమగా ఎంచుకునేటువంటి వారులుగా కనబడుతున్నారు. చెడు కార్యములను, చెడుతనమును వాటిని చేయి వారిని అసహించుకొనక, ఆ కార్యములను అసహించుకొనక వాటిని చేయి వారిని ప్రేమించేటువంటి వారులుగా రోజున అనేక మంది కనబడతారు. కనుకనే అపవాది కలుగు చేసే శోధనలో జయము లేనటువంటి వారులుగా కనబడుతున్నాం. అపవాది తీసుకుని వచ్చేటువంటి ఆ పరిస్థితులు, వాటి మీద, ఆ పోరాటముల మీద జయం పొందలేనటువంటి వారులుగా కనబడుతున్నాం. విడుదల లేనటువంటి వారులముగా కనబడుతున్నాం.
ఎందుకనగా చెడుతనమున ప్రేమించుట వలన. ఎప్పుడైతే చెడుతనాన్ని మనం అసహించుకొని దేవుని నీవు ప్రేమించగలుగుతావో, ఎప్పుడైతే దేవుని ప్రేమ నీలో ఉంటుందో నీవు ఆటోమేటిక్గా చెడుతనమును అసహించుకుంటావట. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమ, దేవుని వాక్యం అంటే, దేవుని యొక్క సన్నిధానం, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క మాట అంటే ఎప్పుడైతే నీలో నీ హృదయంలో ఆ వాటిని ప్రేమిస్తామో మనం చెడుతనమును అసహించుకొనగలుగుతాం. అప్పుడు భక్తిహీనుల చేతుల్లో నుండి అపాయము, కీడు, శాపము వాటన్నిటి చేతుల్లో నుండి దేవుడు మనల్ని కాపాడేటువంటి వాడినిగా ఆయన కనబడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కనుక ఈ చివరి దినాల్లో దేవుని దగ్గరికి వస్తున్నటువంటి మనము ఆయనను ప్రేమించి చెడుతనమును అసహించుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడుటకు తగిన కృపను ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినం మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యములను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు, చెడుతనమును మేము అసహించుకోవాలని నీ యందు భయభక్తులు కలిగి, భక్తి కలిగి నిన్ను మేము వెంబడించినప్పుడు నీ భక్తుల ప్రాణములను మీరు కాపాడుచు, భక్తిహీనుల చేతుల్లో నుండి మీరు వారిని విడిపిస్తున్నారని నీ లేఖన భాగంలో మేము చూస్తున్నాం. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా ఈ చివరి దినాల్లో చెడుతనమును మేము అసహించుకొని నిన్ను ప్రేమించి, నీ వాక్యమును ప్రేమించి, నీ సన్నిధానమును ప్రేమించి, నీ ఆజ్ఞలను ప్రేమించి నీకు ఇష్టలుగా జీవించే భాగ్యమును మాకు అనుగ్రహించండి. వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించి వారి ఆత్మీయ జీవితాల్లో విడుదల లేనటువంటి అనుభవాల మీద విడుదల దయచేయండి. అపవాది యొక్క పోరాటముల మీద జయమును అనుగ్రహించండి. కుటుంబాల్లో నెమ్మదిని దయచేయండి, సమాధానమును దయచేయండి. ఈ దినమంతా ఎక్కడికి వెళ్ళినాను, ఏ స్థలంలోకి వెళ్ళినాను, నీ కృప, నీ కనికరం, నీ కృప క్షేమములు మా వెంట ఉండినట్లుగా, మా జీవిత కాలం అంతా కూడా నీ కృప మమ్మల్ని వెంటాడినట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. అటు కృపతో నింపి నిన్ను ప్రేమించే హృదయం, చెడుతనం అసహించుకునే మనసును మాకిచ్చి నీ నీతి రాకుల కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అటు కృపను పొందుకుని నామ తండ్రి. ఆమేన్.